ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ భారీ మెజారిటీతో విజయం సాధించడంతో కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక రాజగోపాల్ సెంటర్లో విజయోత్సవ సంబరాలు చేసి బాణాసంచా కాల్చారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీగా రాజశేఖర్ విజయానికి కృషి చేసిన మంత్రి సుభాష్ కు ఎంపీ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టభద్రులు కూటమి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం చూసి తమ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ప్రశంసించారు. తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కూడా విశేష కృషి వల్ల మన రామచంద్రపురం నుంచి కూడా నియోజకవర్గం నుంచి అశేషమైన మెజారిటీ రావడం జరిగింది. ఈ విజయ పరంపర ఎప్పుడు కూడా వచ్చే 5 ఏళ్లలోనూ అలాగే కొనసాగుతుంది. స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా ఇదే విజయ పరంపరతో కార్యకర్తలు అందరూ కష్టించి పనిచేసి మన కూటమి ప్రభుత్వాన్ని వన్ సైడ్ ప్రభుత్వంగా మనం చంద్రబాబు నాయుడు గారు చేసే కృషి, ఆయన స్వర్ణాంధ్ర కోసం చేసే కృషి, ఆయన వెనకాల మన హస్తం, మనం ఆయన వెనకాల ఉంటే మనం ఎక్కడికైనా సరే శిఖరానికి తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ ని. స్వర్ణాంధ్రప్రదేశ్ గా ఆయన త్వరలోనూ రూపొందించుతారు. కాబట్టి మనం అందరం కూడా ఐక్యతతోటి కూటమి ప్రభుత్వం ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకు వెళ్ళి మనం విజయం సాధించాలని ఏ ఎలక్షన్ అయినా సరే కోరుకుంటూ, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాల్లో కూడా మన అభ్యర్థి అయినటువంటి ఆలపాటి రాజా గారు కూడా 82,000 పైబడి మెజారిటీ తోటి గెలుపొందారంటే అక్కడ కూడా మన సుభాష్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్న సుభాష్ గారి హయాంలో ఈ యొక్క 2 నియోజకవర్గాల్లో కూడా అఖండ విజయం సాధించామంటే మా వెనక ఉన్న కార్యకర్తలు, మన వెనకున్న కూటమి బలమే ఇది మా బలం అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.